ప్రభుత్వ సబ్సిడీతో ఇంటి పైకప్పు మీద సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తి పరికరాలు నెలకొల్పటానికి పీఎం సూర్యఘర్ బిజిలీ ముఫ్త్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సబ్సిడీ ఎలా పొందాలో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. పీఎం సూర్యఘర్ కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. పీఎం సూర్యఘర్ పథకం క్రింద ఇంటి కప్పుపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని గృహ వినియోగం కోసం విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్తును గృహ అవసరాల కోసం వినియోగించుకోగా, అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును లబ్ధిదారుడి నుండి విద్యుత్తు శాఖ కొనుగోలు చేస్తుంది. సాధారణంగా నెలకు 150 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించేవారు 1 కిలోవాట్ సామర్థ్యం కల సోలార్ ప్యానల్స్, నెలకు 150 నుండి 300 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించేవారు 2 కిలోవాట్ల ప్యానల్స్, 300 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు 3 కిలోవాట్ల యూనిట్ ఎంచుకోవచ్చు. పీఎం సూర్యఘర్ పథకం క్రింద 1 కిలోవాట్ సామర్థ్యం కల సోలార్ రూఫ్ టాప్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే నెలకు 120 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే 2 కిలోవాట్ల సామర్థ్యం కల సోలార్ యూనిట్కు 240 యూనిట్లు, 3 కిలోవాట్ల సామర్థ్యం కల యూనిట్కు 360 యూనిట్స్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్ల ప్రకారం 1 కిలోవాట్ సామర్థ్యం కల సోలార్ యూనిట్కు నెలకు 120 యూనిట్ల చొప్పున వినియోగదారునికి ఏడాదికి 8,000 రూపాయలు ఆదా అవుతుంది. 2 కిలోవాట్ల యూనిట్లకు నెలకు 240 యూనిట్స్ చొప్పున వినియోగదారులకు ఏడాదికి 20,000 రూపాయలు ఆదా అవుతుంది. 3 కిలోవాట్లకు నెలకు 360 యూనిట్లు చొప్పున వినియోగదారునికి ఏడాదికి 32,400 రూపాయలు ఆదా అవుతుంది. 1 కిలోవాట్ యూనిట్ స్థాపనకు 70,000 రూపాయలు, 2 కిలోవాట్ యూనిట్ స్థాపనకు 1,40,000 రూపాయలు, 3 కిలోవాట్ యూనిట్ స్థాపనకు 2,10,000 వ్యయం అవుతుంది. 1 కిలోవాట్ యూనిట్కు 30,000 రూపాయలు, 2 కిలోవాట్స్ యూనిట్కు 60,000 రూపాయలు, 3 కిలోవాట్స్ యూనిట్కు 78,000 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ అందిస్తుంది. 3 లేదా అంతకంటే ఎన్ని ఎక్కువ కిలోవాట్ల సోలార్ ప్యానెల్ యూనిట్ పెట్టుకున్న యూనిట్ వ్యయంలో సబ్సిడీ మాత్రం 78,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇంటి కప్పుపై కనీసం 10 చదరపు మీటర్లు లేదా 100 చదరపు అడుగులు స్థలంలో 1 కిలోవాట్ సామర్థ్యం కల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. పీఎం సూర్యఘర్ పథకం కింద సబ్సిడీకి అన్ని ఆదాయ వర్గాల వారు అర్హులే. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు పీఎం సూర్యఘర్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ప్రభుత్వ రాయితీ ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ పథకానికి అన్ని జాతీయ, షెడ్యూల్డ్ బ్యాంకులు తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు అందచేస్తున్నాయి. 10% యూనిట్ వ్యయంలో లబ్ధిదారుని వాటాగా చెల్లిస్తే బ్యాంకులు మిగిలిన 90% రుణం మంజూరు చేస్తాయి. ఇన్స్టలేషన్ అయిన 1 నెలలో సబ్సిడీ మొత్తం మీ లోన్ అకౌంటుకు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం కోసం రిజిస్ట్రేషను మీరు ఆన్లైన్లో స్వయంగా లేదా ఏదైనా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేసుకోవచ్చు. పీఎం సూర్యఘర్ పథకం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెబ్సైట్లో ముందుగా విద్యుత్ వినియోగదారుని వివరాలు నమోదు చేయాలి. అంటే రాష్ట్రం పేరు, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరు, మీ విద్యుత్ కన్స్యూమర్ నెంబర్ స్క్రీన్లో చూపిన విధంగా నమోదు చేయాలి. మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు నమోదు చేయాలి. తరువాత మీ కన్స్యూమర్ నెంబర్ మరియు మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. స్క్రీన్ మీద కనిపించే దరఖాస్తు ప్రకారం 1వ స్టెప్లో అన్ని వివరాలు సమర్పించి రూఫ్ టాప్ సోలార్ పథకం కోసం ఆన్లైన్ దరఖాస్తు నింపాలి. రెండవ స్టెప్లో మీ కరెంట్ బిల్ డాక్యుమెంట్ను అప్లోడ్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి. దరఖాస్తు సబ్మిట్ చేసిన తరువాత మీ డిస్కమ్ వారు మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదిస్తారు.
ఆమోదం పొందిన తర్వాత మీ డిస్కాంలో నమోదైన సోలార్ ప్యానెల్ వెండర్స్లో మీకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుని మీ ఇంటిపైకప్పుపై ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. అదనంగా మీరు ఇప్పుడు ఉన్న మీటర్ స్థానంలో బై డైరెక్షనల్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలి. సోలార్ ప్యానెల్ సమర్చిన తరువాత విద్యుత్ శాఖ అధికారులు తనిఖీ చేసి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. కమిషనింగ్ రిపోర్ట్ పొందిన తర్వాత సూర్యఘర్ పోర్టల్లో మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఒక క్యాన్సిల్డ్ చెక్కు సమర్పిస్తే 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ నేరుగా జమ అవుతుంది. మరిన్ని వివరాలకు మీ విద్యుత్ లైన్ మెన్నుగాని మీ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రాన్స్కో వారిని సంప్రదించండి.